ఇవాళ పొద్దున్న మా అమ్మ ఏం కూర వండాలని మా నాన్నని అడిగింది. అప్పుడు మా నాన్న కోడిని కోసుకుందాం అన్నాడు. కోడిని కోళ్ల నుంచి తీసుకుని దేవునికి మొక్కుని కోడికి నోట్లో నీళ్లు పోసి కోయడానికి సిద్ధం చేశాం. మా నాన్న కోడిని శుభ్రం చేస్తుంటే మా రాధిక కోడి కూర కోసం ఉల్లిగడ్డలు కోస్తుంది. మా చిన్నాడు మాత్రం మట్టిలో ఆడుకుంటుంది. నేను పొయ్యిలో మంట పెడుతున్నాను. కోడిని బాగా కాల్చి శుభ్రం చేసి పసుపు వేసి మంచిగా కడిగాం. తర్వాత కోడి కడుపులోని పేగులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసాం. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి ఉల్లిగడ్డలు వేగించిన తర్వాత కోడి ముక్కలు వేశాం. బాగా కలిపి మూత పెట్టాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చపసుపు వేసి మళ్లీ మూత పెట్టాం. 2 నిమిషాల తర్వాత కారం ఉప్పు వేసి బాగా కలిపాం. కొద్దిసేపటి తర్వాత చికెన్ మసాలా వేసి కూరను దింపాం. ఇంతలో మా అమ్మ వేడివేడిగా అన్నం కూడా వండింది. అందరం కలిసి కోడి కూరతో అన్నం తిన్నాం. మా రాధికకి కోడి కూర చాలా నచ్చింది. కోడి ముక్కలు బాగా తింటోంది. ఇవాల్టి వీడియో ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.